హలో, ఈ వీడియోలో మనం ఈరోజు ఇన్ లండన్ అనే ఒక ప్రోస్ పీస్ గురించి మాట్లాడుకుందాం. మహాత్మా గాంధీ గారు తన ఆటోబయోగ్రఫీలో రాసిన కొన్ని విషయాల నుండి ఒక చాప్టర్ నెంబర్ 12 మనకి ఈ టాపిక్ ఇవ్వడం జరిగింది. యోగి వేమన యూనివర్సిటీలో డిగ్రీ వాళ్ళకి థర్డ్ సెమిస్టర్లో ఇచ్చిన ఒక టాపిక్. యోగి వేమన యూనివర్సిటీ వాళ్ళ కోసం అనమాట. మిగిలిన యూనివర్సిటీస్లో లేదు ఇది. యోగి వేమన యూనివర్సిటీకి సంబంధించి ఒక లెసన్. మహాత్మా గాంధీ గారు రాసిన సత్యశోధిని అనే ఒక బుక్లో నుండి తీసుకుని ఒక చాప్టర్. ఈ చాప్టర్లో లండన్లో షిప్లో లండన్కి బయలుదేరినప్పటి నుండి లండన్లో జరిగిన కొన్ని సంఘటనలను మనకి మహాత్మా గాంధీ గారు తన లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ మన ముందుకు తీసుకురావడం జరిగింది. దాని గురించి మనం లాస్ట్ క్లాస్లో స్టార్ట్ చేసాము. ఈ వీడియోలో దాన్ని కంటిన్యూ చేద్దాం. ఏమంటున్నారో చూద్దాం. నెక్స్ట్ లైన్లో, we entered the Bay of Biscay, but I did not begin to feel the need either of meat or liquor. I had been advised to collect certificates of my having abstained from meat, and I asked the English friar to give me one. He gladly gave it, and I treasured it for some time. But when I saw later that one could get such a certificate in spite of being a meat eater, it lost all its charm for me. If my word was not to be trusted, where was the use of possessing a certificate in the matter? కొద్ది రోజులు ప్రయాణం జరిగింది. ఆ ప్రయాణంలో ఇంతకుముందు క్లాసులో ఏం మాట్లాడుకుంటామో, ప్రయాణం జరుగుతున్నప్పుడు ఈయన ఇంగ్లీష్ వాళ్ళతో మింగిల్ అవ్వలేక ఇంగ్లీష్ మాట్లాడడానికి ఇబ్బందులు పడుతూ ఉండేవాడు. ఫుడ్ కూడా, అంటే నాన్ వెజ్ ఫుడ్ ఉండడం వల్ల ఈయన దూరంగా ఉంటూ ఉండేవాడు అనమాట. ఆ తర్వాత ఒకరిద్దరు సలహాలు ఇచ్చారు, ఇలా ఉండాలి చెప్పి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ పారాగ్రాఫ్ ఏం చెప్తానంటే, బే ఆఫ్ బిస్కే ఆఖాతం అని చెప్పి ఒక ఏరియా అనమాట సముద్రంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన మందుకి అండ్ మీట్కి, మాంసాహారానికి మందుకి దూరంగానే ఉన్నాడు. అసలు ఆయనకు అలవాట్లేదు. అసలు దాన్ని లండన్లో ఇవి లేకుండా ఎక్కువ మంది ఉండలేరు అని చెప్తుంటారు కదా, కానీ ఈయన దూరంగానే ఉన్నాడు. తర్వాత ఎవరు సలహా ఇచ్చారు, సర్టిఫికెట్ ఒకటి ఉంటుంది, వెజిటేరియన్ సర్టిఫికెట్ నుంచి అది తెచ్చుకుంటే బాగుంటుంది, ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అది చూపించుకోవచ్చు అని చెప్పారు ఎవరు. బట్ ఈయన ఆ సర్టిఫికేట్ కూడా పాపం తెచ్చుకున్న తర్వాత కొద్ది రోజులు గర్వంగా ఫీల్ అయ్యాడు, ఈ సర్టిఫికేట్ నా దగ్గర ఉంది అని చెప్పి. ఏ విధంగా అయితే మన దగ్గర ఒక సర్టిఫికేట్ మనం గర్వంగా చూపించుకుంటుంటామో అలా అనమాట. అయితే తర్వాత తెలిసిన విషయం ఏంటంటే, కొంతమంది మీట్ ఈటర్స్ కూడా, అంటే నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్ని తమ దగ్గర ఉంచుకుంటారని తెలిసిన తర్వాత ఈ సర్టిఫికేట్ కొన్ని వాల్యూ లేదు అని అర్థమైంది దీనికి. సో మన దగ్గర ఏదైనా సర్టిఫికేట్ ఉంటే ఇతను ఈ ఫలానా వ్యక్తి అని చెప్పి ఒక ఐడెంటిటీ అది. సో ఆ ఐడెంటిటీని మనం కాపాడుకోలేనప్పుడు, ఆ సర్టిఫికేట్ మీద ఉన్నవి ప్రమాణాన్ని మనం పాటించలేనప్పుడు అది సర్టిఫికేట్ ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే, దానికి అసలు విలువ లేదు. అందుకని చెప్పి నాకు ఆ సర్టిఫికేట్ మీదే అసలు చిరాకు వచ్చేసింది. సో అది ఫేక్ సర్టిఫికేట్ లాగా నాకు అనిపించింది. However, we reached Southampton as far as I remember on a Saturday. On the boat, I had worn a black suit, the white flannel one, which my friends had got me, having been kept especially for wearing when I landed. So చివరికి ఒక సాటర్డే రోజు చేరుకున్నాము, ఆగింది షిప్, దిగుతున్నాము. ఆ రోజు బ్లాక్ సూట్ వేసుకున్నాను, వైట్ ఫ్లానెల్ వేసుకున్నాను. ఫ్లానెల్ అంటే ఓవర్ కోట్ లాంటిది అనమాట. సో అది వేసుకున్నాను. అది యాక్చువల్గా అది నాకు ఎవరు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారు. లండన్ వెళ్ళినప్పుడు అక్కడ దిగినప్పుడు ఈ బట్టలు వేసుకోరని చెప్పి ఆయన ఒక ఫ్లానెల్ కొనిచ్చారు. అది వేసుకుని దిగాను నేను. షిప్ దిగాను. ఐ హ్యాడ్ థాట్ దట్ వైట్ క్లోత్స్ would suit me better when I stepped ashore, and therefore I did so in white flannels. సో నాకు ఎందుకో అక్కడికి వెళ్ళినప్పుడు
నాకు వైట్ కలర్ డ్రెస్ సూట్ అవుతుందని నాకు అనిపించింది, అందుకే నేను వైట్ కలర్ వేసుకున్నాను. దోస్ వర్ ద లాస్ట్ డేస్ ఆఫ్ సెప్టెంబర్ అండ్ ఐ ఫౌండ్ ఐ వాజ్ ద ఓన్లీ పర్సన్ వేరింగ్ సచ్ క్లోత్స్. ఐ ఫెల్ట్ దట్ ఐ లెఫ్ట్ ఇన్ చార్జ్ ఆఫ్ an agent of Grindley and Co. all my kit, including the keys, seeing that many others had done the same and I must follow suit. అయితే అక్కడ ఇంకెవరు కూడా ఇలాంటి డ్రెస్, వీళ్ళు వేసిన డ్రెస్ అక్కడ ఇంకెవరు వేయలా. సో అందరు అలాంటి డ్రెస్సులో ఉంటానేమో అనుకున్నాను, కానీ అక్కడ అందరూ వేరే డ్రెస్సెస్లో ఉన్నారు. సో నేను ఒక్కడిని ఇలా కొంచెం ఆడ్గా నాకు అనిపించింది. అందుకని ఏం చేశానంటే, నేను తీసుకెళ్ళిన కిట్, నా సామాన్లు, కీస్తో సహా అక్కడ ఒక ఏజెంట్కి అప్ చెప్పేశాను. గ్రీన్లీ అండ్ కంపెనీ ఒక ఏజెంట్ ఉంది, ఆయనకి అప్ చెప్పేశాను. సో మిగిలిన వాళ్ళందరూ ఎలాంటి డ్రెస్ వేస్తున్నారు, నేను కూడా అవే సూట్ని వేయడం తెలుసు, వాళ్ళని ఫాలో అవ్వడం మొదలుపెట్టాను. అంటే వాళ్ళని ఫాలో అవ్వడానికి ప్రయత్నించడం మొదలుపెట్టాను అన్నాడు. ఐ హ్యాడ్ 4 notes ఆఫ్ ఇంట్రొడక్షన్ డాక్టర్ పీజే మెహతా, టు సర్జెంట్ దాల్పట్రం శుక్లా, టు ప్రిన్స్ రంజిత్ సింగ్ జీ అండ్ టు దాదాబాయి నౌరోజీ. నేను అక్కడ ఒక 4 ఫేమస్ పర్సన్ని కలిశాను. డాక్టర్ పీజే మెహతా ఒకళ్ళు, సర్జెంట్ దల్పత్రం శుక్లా రెండవ ఆయన, మూడో వ్యక్తి ప్రిన్స్ రంజిత్ సింగ్ గారు అండ్ దాదాబాయి నౌరోజీ. ఈ 4 ఫేమస్ పర్సనాలిటీస్ నేను లండన్లో కలిశాను. వాళ్ళకి పరిచయం అయ్యారు. Someone on board has advised us to put up at the Victoria Hotel in London. సర్జెంట్ కొంతమంది నాకు అక్కడ సలహా ఇచ్చారు. అక్కడ విక్టోరియా హోటల్ అని ఉంది లండన్లో, అక్కడికి వెళ్ళి ఉండండి అని చెప్పి కొంతమంది సలహా ఇచ్చారు. సర్జెంట్ మజ్ముదార్ అండ్ అకార్డింగ్లీ వెంట్ దేర్. ద షేమ్ ఆఫ్ being the only person in white clothes was already too much for me, and when at the hotel I was told that I should not get my things from Greenlace the next day, it is being a Sunday, I was exasperated. నేను అండ్ మజ్ముదార్ గారు వెళ్ళాము హోటల్కి, వాళ్ళు చెప్పినట్టుగా వెళ్ళాము. అక్కడికే నేను బాగా షై ఫీల్ అవుతున్నాను, అందరిలాంటి డ్రెస్ కాకుండా నేను వెరైటీ డ్రెస్లు వేసుకోలేదు అని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత రోజు అక్కడ బట్టలు తెచ్చుకోవడం, నేను ఒక చోట నా కిట్ అక్కడ పెట్టిన సామాన్లు పెట్టాను కదా వేరే చోట, అక్కడ నుండి నా బట్టలు తెచ్చుకోవడం కుదరదని తెలిసింది. మామూలుగానే బట్టలు లేవు, అంటే వైట్ కోట్లో ఉన్నాను, డ్రెస్ చేంజ్ చేసుకుందాం అంటేనేమో ఆ బట్టలు అక్కడ వేరే చోట ఉండిపోయినాయి. తర్వాత రోజు సండే బాగా ఇబ్బంది పడ్డాను, చాలా ఒక రకంగా ఫ్రస్ట్రేషన్లోకి వెళ్ళిపోయాను అనమాట. బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయాను నేను, అక్కడ ఇబ్బందులు బాగా పడ్డాను. డాక్టర్ మెహతా, టు హూమ్ I had wired from Southampton, called at about 8 o'clock the same evening. He gave me a hearty greeting. He smiled at my being in flannels. As we were talking, I casually picked up his top hat and, trying to see how smooth it was, passed my hand over it the wrong way and disturbed the fur. Dr. Mehta looked somewhat angrily at what I was doing and stopped me, but the mischief had been done. The incident was a warning for the future. ఆ రోజు సాయంత్రం సౌతాంప్టన్ నుండి డాక్టర్ మెహతా అనే ఒక వ్యక్తి ఫోన్ చేశాడనమాట. ఆయన చెప్పాడు, మెహతా గారికి చెప్పాడు, నేను ఇలా వస్తున్నాను లండన్ అని చెప్పాడు కదా. ఆయన వచ్చి కలిశారు, డాక్టర్ మెహతా గారు వచ్చి ఈయన కలిశారు. ఇద్దరు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈయన డ్రెస్సింగ్ చూసి ఆయన కూడా నవ్వారు, విష్ చేసుకున్నారు, హ్యాపీ వెల్కమ్ చెప్పాడు. ఆయన నవ్వుకున్న కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఈయన డ్రెస్ చూసి ఆయన నవ్వాడు. కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు ఆయన దగ్గర ఒక హ్యాట్ ఉంది, డాక్టర్ మెహతా గారి దగ్గర. ఆ హ్యాట్ని ఈయన తీసుకున్నాడు, మహాత్మా గాంధీ గారు దాని మీద చెయ్యేసి దాన్ని టచ్ చేశాడు. ఆ టచ్ చేసినప్పుడు మెహతా గారి కోపం వచ్చి అలా టచ్ చేయకూడదండి, వేరే వాళ్ళ వస్తువులు మనం అట్లా ముట్టుకోకూడదని చెప్పాడు. ఇండియా కాదు ఇది, లండను, ఇక్కడ అలా వేరే వాళ్ళు వస్తువులు ముట్టుకోవద్దని చెప్పాడనమాట. అయితే అప్పటికే చేయాల్సిన తప్పు చేస్తాడు, ఈయన ముట్టేసుకున్నాడు అనమాట. సో ఇది ఫ్యూచర్లో ఇలా ఉండకూడదు అని చెప్పడానికి నాకు జరిగిన ఒక వార్నింగ్. అంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు తెలియదు దీనికి. లండన్ వెళ్ళినప్పుడు ఇది చేయొచ్చు ఇది చేయకూడదు ఏం తెలియదు. ఇండియాలో ఎలా ఉన్నా అక్కడ కూడా అలాగే ఉంటారు అనుకున్నాడు, కానీ అక్కడ మేనర్స్ వేరు ఇక్కడ మేనర్స్ వేరు అనే విషయం పాపం మహాత్మా గాంధీ గారికి తెలియదు. అప్పుడు అర్థమైంది, ఓహో ఇండియా లాగా ఇక్కడ ఉండకూడదు లండన్లో అని అర్థమైంది అనమాట.
This was my first lesson in European etiquette, into the details of which Dr. Mehta humorously initiated me. Do not touch other people's things, he said. Do not ask questions as we usually do in India on the first acquaintance. Do not talk loudly. Never address people as sir, whilst speaking to them as we do in India. Only servants and subordinates address their masters that way. సో అక్కడ మాట్లాడుతూ పిచ్చబాట మాట్లాడుకుంటున్నప్పుడు డాక్టర్ మెహతా గారు కొన్ని విషయాలు చెప్పారు. ఇది లండన్ అండి, యూరోప్, ఇది ఇండియన్స్ లాగా ఉండకూడదు, యూరోప్లో కొంచెం ఎటికెట్ ఉంటుంది అని కొన్ని విషయాలు చెప్పాడు అనమాట. ఎలాంటి విషయాలు చెప్పాడంటే, ఇతరుల వస్తువులు ముట్టుకోవద్దు, డు నాట్ టచ్ అదర్ పీపుల్స్ థింగ్స్. రెండోది, ఇండియాలో లాగా పరిచయం అవ్వగానే పర్సనల్ క్వశ్చన్స్ వేయకూడదు, టూ మచ్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. ఇండియాలో ఏం చేస్తామంటే, మనం ట్రైన్లో వెళ్తుంటే ఎవరెవరో వస్తారు మన పక్కన కూర్చుంటే, వాళ్ళతో పిచ్చబడి మాట్లాడుకుంటూ వాళ్ళ పర్సనల్ విషయాలు అడుగుతూ ఉంటాం. బస్సులో కూర్చొని ప్రయాణిస్తుంటే ఎవరిని వచ్చి పక్కన కూర్చుంటారు. వాళ్ళకి టైంపాస్ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే నాతో కబుర్లు ఆడడం మొదలెడతారు. ఏం పని చేస్తారు, మీకు ఎంత శాలరీ, మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళకి ఎందుకండి అవన్నీ. సో ఇండియన్స్లో ఉన్న క్వాలిటీస్ అన్నమాట ఇవి. సో ఆయన అంటున్నాడు మెహతా గారు, ఇండియన్స్ లాగా ఇలా పిచ్చి క్వశ్చన్లు ఏమి వేయకండి. మూడో పాయింట్ ఏంటంటే, డోంట్ టాక్ లౌడ్లీ, గట్టిగా మాట్లాడొద్దు. నాలుగో పాయింట్ ఏంటంటే, సార్ అని పిలవద్దు ఎవరిని. ఇండియాలో మనం సార్ అని పిలుస్తాం, ఎవరిని పడతాను సార్ అని పిలుస్తాం, కానీ యూరోప్లో సార్ అని పిలవద్దు అంటాడు. ఎందుకంటే ఓన్లీ పని వాళ్ళు మాత్రమే, లేదా మన దగ్గర సబార్డినేట్స్ మాత్రమే సార్ అని పిలుస్తారు, కాబట్టి అలా పిలవద్దు అని చెప్పి ఇలాంటి కొన్ని విషయాలు ఆయన చెప్పాడనమాట. అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్. హీ ఆల్సో టోల్డ్ మీ దట్ ఇట్ వాజ్ వెరీ ఎక్స్పెన్సివ్ టు లివ్ ఇన్ అ హోటల్ అండ్ రికమెండెడ్ దట్ ఐ షుడ్ లివ్ విత్ ఏ ప్రైవేట్ ఫ్యామిలీ. వి డిఫర్డ్ కన్సిడరేషన్ ఆఫ్ ద మ్యాటర్ అంటిల్ మండే. ఇంకో విషయం కూడా చెప్పాడు మెహతా గారు, హోటల్లో దిగావు కదా నువ్వు, హోటల్లో ఖర్చు ఎక్కువైపోద్దయ్యా, హోటల్స్ రూమ్స్కి నువ్వు రెంట్లు భరించలేవు. సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ ఉంటున్న ఇంటికి వెళ్ళి పేయింగ్ గెస్ట్గా ఉండు అని చెప్పాడు. దానివల్ల ఖర్చు తగ్గుతుంది అని చెప్పాడు అనమాట. సో ఆ విషయమై మండే వరకు కూడా ఇద్దరి మధ్యలో కొంచెం భేదాభిప్రాయాలు వచ్చాయి. తర్వాత పారాగ్రాఫ్ ఏమంటారు చూద్దాం. సర్జెంట్ మజ్ముదార్ అండ్ ఐ ఫౌండ్ ద హోటల్ టు బి ఏ trying affair. It was also very expensive. There was, however, a Sindhi fellow passenger from Malta who had become friends with Sergeant Mazmudar, and as he was not a stranger to London, he offered to find rooms for us. సో 2 రోజులు అవ్వగానే అక్కడ అర్థమైపోయింది. శనివారం వెళ్ళారు, ఆదివారం ఉన్నారు, మండే కల్లా వీళ్ళకి అర్థమైపోయింది, అబ్బో హోటల్ రూమ్లో చాలా కష్టం, చాలా కాస్ట్లీ అని చెప్పి. దాంతో వీళ్ళకి ఏదైనా ఎక్కడన్నా రూమ్ రెడ్డికి తీసుకుందాం అనుకున్నాడు. ఇక వీళ్ళ ఫ్రెండ్ ఒకడు పరిచయం అయ్యాడు అనమాట, సింధీ నుండి వస్తున్న ఒక వ్యక్తి. ఆయన ఆల్రెడీ లండన్ పరిచయం ఉంది ఆయనకి. ఆయన చెప్పాడు, నేను మీకు రూమ్ చూస్తానండి అని చెప్పాడు, ప్రామిస్ చేశాడు అనమాట. వి అగ్రీడ్ అండ్ ఆన్ మండే యాజ్ సూన్ యాజ్ వీ గాట్ అవర్ బ్యాగేజ్ వీ పెయిడ్ అప్ అవర్ బిల్స్ అండ్ వెంట్ టు ద రూమ్స్ రెంటెడ్ ఫర్ అస్ బై ద సింధీ ఫ్రెండ్. సో మండే వచ్చేసింది, లగేజ్ తెచ్చేసుకున్నాడు, హోటల్ బిల్స్ పే చేసాడు, వెంటనే ఆ సింధీ గారితో పాటు వెళ్ళిపోయాడు బయటికి, రూమ్ ఎత్తుకొని ఉందామని చెప్పి. ఐ రిమెంబర్ మై హోటల్ బిల్ కేమ్ టు £3, అండ్ అమౌంట్ విచ్ షాక్డ్ మీ. సో ఆ 2 రోజులకి బిల్లు £3 వచ్చినాయి. ఆ బిల్లు చూస్తే కళ్ళు తిరిగినాయి ఆయనకి. అండ్ ఐ హ్యాడ్ ప్రాక్టికల్లీ స్టార్వ్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ దిస్ హెవీ బిల్. ఇంత పెద్ద బిల్లా అని చెప్పి చాలా షాక్ అయిపోయాడు ఏంటైనా. ఫర్ ఐ కుడ్ రిలీష్ నథింగ్. When I did not like one thing, I asked for another but had to pay for both just the same. The fact is that all this while I had depended on the provisions. The fact is that all this while I had depended on the provisions which I had brought with me from Bombay. అక్కడ తిన్న ఫుడ్ కూడా పెద్దగా ఈయనకి సంతోషం కలిగించేది అనమాట. అంటే సాటిస్ఫైడ్గా లేడు అక్కడ హోటల్లో గడిపిన ఖర్చుకి అండ్ ఆయన గడిపిన తిరిగి సాటిస్ఫాక్షన్ అక్కడ జరగలేదన్నమాట. అక్కడ ఒకటి అడుగుతాడు ఒక వస్తువు కావాలని, సో తెచ్చిన తర్వాత ఇది కాదు వేరేది తీసుకురమ్మని చెప్తాడు, బిల్లు మాత్రం రెండింటికి వేస్తారు. సో అలాగా కొంచెం ఎక్కువ ఖర్చు అయిపోయింది. ఇన్ఫ్యాక్ట్ బొంబాయి నుండి నేను కొన్ని గ్రోసరీస్ తెచ్చుకున్నాను, కొన్ని వస్తువులు తెచ్చుకున్నాను, ప్రొవిజన్స్, వాటి మీద నేను డిపెండ్ అయ్యాను, అంటే వాటి మీదే నా ఆధారపడి వచ్చమాట.
I was very uneasy even in the new rooms. I would continually think of my home and country. My mother's love always haunted me. At night, the tears would stream down my cheeks, and home memories of all sorts made sleep out of the question. It was impossible to share my misery with anyone, and even if I could have done so, where was the use? I knew of nothing that would soothe me. Everything was strange. The people, their ways, and even their dwellings. సో రూములు మారాడు కానీ అక్కడ కూడా ఈయనకు పాపం అన్ఈజీగానే ఉన్నాడు. ఇల్లు గుర్తొస్తుంది, దేశం గుర్తొస్తుంది, వాళ్ళమ్మ గుర్తొస్తుంది, వాళ్ళమ్మ ప్రేమ గుర్తొస్తుంది. ఒక్కోసారి రాత్రిపూట అయితే కళ్ళలో నీళ్లు ధారలుగా చెంపల నుండి నీళ్లు కారుతూ ఉండేవి, అంటే కన్నీళ్ళు వచ్చేస్తూ ఉండేవి అనమాట. జ్ఞాపకాలు, ఇంటి జ్ఞాపకాలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఎవరితో చెప్పుకోవాలి? చెప్పుకుంటే ఎవరు తీరుస్తారు? చెప్పుకోవడానికి అక్కడ ఎవరు లేరు. సో చెప్పుకుంటే మాత్రం ఉపయోగం ఏంటి? ఇక్కడ అందరు బిజీ, ఎవరి కాళ్ళు బిజీ అనమాట. ప్రతిదీ కొత్తగా ఉంది వీళ్ళకి. అక్కడ ఉన్న పీపుల్ కొత్తగా ఉన్నారు, వాళ్ళ లైఫ్ స్టైల్ కొత్తగా ఉంది, వాళ్ళు నివసిస్తున్న పరిస్థితులు వేరే కొత్తగా ఉన్నాయి. ఐ వాజ్ ఎ కంప్లీట్ నవాయిస్ ఇన్ ద మ్యాటర్ ఆఫ్ ఇంగ్లీష్ ఎటికెట్ అండ్ కంటిన్యూలీ హ్యాడ్ టు బీ ఆన్ మై గార్డ్. సో అక్కడ ఇంగ్లీష్ వాళ్ళ పద్ధతులకి నేను కంప్లీట్గా కొత్త వాడిని అయిపోయాను. నేను దిక్కుతోచి నేను ఒక గొర్రె పిల్లలాగా నిలబడిపోయాను. దేర్ వాజ్ ద అడిషనల్ ఇన్కన్వీనియన్స్ ఆఫ్ ద వెజిటేరియన్ నౌ. ఇప్పుడేమో కొత్త సమస్య ఏంటంటే వెజిటేరియన్ అండ్ నాన్ వెజిటేరియన్ ఈ ఫుడ్ విషయంలో ఇంకొంచెం ప్రాబ్లం అనమాట. ఈవెన్ ద డిషెస్ దట్ ఐ కుడ్ ఈట్ వాజ్ టేస్ట్లెస్ అండ్ ఇన్సిపిడ్. ఆ తింటున్న ఫుడ్ కూడా టేస్ట్లెస్ అనమాట, సప్పగా రుచి పచ్చిలేని అన్నాలు తినడం జరిగింది అనమాట. ఐ దస్ ఫౌండ్ మై సెల్ఫ్ బిట్వీన్ స్కిల్లా అండ్ చారిబ్డిస్. England I could not bear, but to return to India was not to be thought of. Now that I had come, I must finish the 3 years, said the inner voice. ఇప్పుడు ఇంటికి వెళ్ళలేము, ఇక్కడే ఉండలేని పరిస్థితి. ఇంత ఖర్చు పెట్టి వచ్చి చదువుకోవడానికి కానీ వచ్చాం కదా, సో ఇంకా 3 ఏళ్ళు ఇక్కడ ఉండాలి నేను. సో 3 years నువ్వు ఖచ్చితంగా ఇక్కడ గడిపి తీరాల్సిందే అని చెప్పి నా మనస్సాక్షి నాకు చెప్పుకుంది. ఇంతవరకు మనకి లెసన్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు, ఆయన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకున్నారు అనేది మనకి ఆ బుక్లో ఆయన రాసిన ఆటోబయోగ్రఫీ సత్యశోధనలో ఉంటుంది. మీరు ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే, ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, అండ్ ఫర్దర్ ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే మనం ఆయన రాసిన బుక్ని చదవచ్చు. ప్రస్తుతానికి ఈ లెసన్లో అయితే మనకి ఇంతవరకు ఇచ్చారు. ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ ద థీమ్ అండ్ ఈయన ఫీలింగ్స్ అన్నీ కూడా మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి ప్లీజ్ ప్రమోట్ మీ ఆయన సపోర్ట్ చేయండి. ఇంకొంతమందికి ఇది చేరేలాగా నాకు హెల్ప్ చేయండి. అండ్ కొంతమందికి నేను చేస్తున్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏ యూనివర్సిటీ పరిధిలో చదువుతున్నారో లేదా మీరు ఏ యూనివర్సిటీ పరిధిలో ఉన్నారో మీ మోడల్ పేపర్స్ కనుక నాకు పంపించినట్లయితే నేను వాటిని కూడా, అంటే ఫస్ట్ సెమిస్టర్ కానివ్వండి, సెకండ్ సెమిస్టర్, థర్డ్ సెమిస్టర్, ఏ సెమిస్టర్ అయినా పర్లేదు, యూనివర్సిటీ వాళ్ళు అఫీషియల్గా ఇచ్చిన మోడల్ పేపర్స్ ఏమైనా ఉంటే నాకు ఫార్వర్డ్ చేస్తే వాటి మీద కూడా నేను వీడియోస్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్, థ్యాంక్ యూ అండ్ జై భారత్.